దేవుని యొక్క వాక్యంలో భక్తుడైన దావీదు చాలా అద్భుతమైన కీర్తనలు రాశారు. ఆయన రాసినవన్నీ కూడా దేవుని సన్నిధిలో అనుభవాలు, ఆయన ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాసిన మాటలే తప్ప ఆయన సొంతముగా ఆలోచన చేసి రాసినవేమీ లేవు. అందుకొరకే ఆయన మాట్లాడిన ప్రతి కీర్తన, ఆయన పాడిన ప్రతి పాట మన ఆత్మీయ జీవితాలకు చాలా దీవెనకరమైంది. హల్లెలూయా. ఆయన అంటారు ఒక చక్కటి మాట 32వ కీర్తన భాగంలో మొదటి వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. పరిహారము నొందినవాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అబ్బా, అందరూ ఆ మాట చెప్పండి. హల్లెలూయా అన్నాడు ఒకసారి. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువు బిడ్డ. తన అతిక్రమములకు పరిహారము, మీరు చెప్పాలి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పక్కన చాలా అద్భుతమైన మాట ఇది. దావీదు తన స్వానుభవములు, దేవుని ఆత్మచేత వ్రాయబడినటువంటి మాట ఇది. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి, ఎవరైతే దేవుని సన్నిధిలో వారి జీవితంలో జరిగిన పొరపాట్లను బట్టి, వారి జీవితంలో జరిగిన పాపములను బట్టి, వారి జీవితంలో జరిగించబడిన దేవునికి విరోధమైన కార్యములను బట్టి ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో వారి పాపాలని విడిచిపెట్టడానికి ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తారో వారు ఎవరంటేనట ధన్యులు ధన్యులు అని చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, నిజమే. ఆయన తన సొంత అనుభవంలో చెబుతున్న మాటది. పాపము చేసిన వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే, పాపము జరిగించినటువంటి వ్యక్తి దేవునికి విరోధముగా జరిగించిన కార్యాన్ని బట్టి, అయ్యా నేను పాపిని, నీకు విరోధముగా పాపము చేశాను, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నవాడట ధన్యుడవుతాడట. దావీదు జీవితంలో అదే చేశాడు. దావీదు జీవితంలో అదే జరిగించాడు. ఇందాక అందుకొరకు నేను ఆ మాట మీరు మీ ముందు పాడాను. పాపము చేసి నీకు దూరమయ్యాను, నన్ను గన్న ప్రేమను విడిచి నేను వెళ్ళాను. పాపము చేసి నీకు దూరమయ్యి నేను చేసిన పొరపాటు ఏంటంటే, నన్ను కన్న ప్రేమను, నన్ను కొన్న ప్రేమను నేను విడిచి వెళ్ళిపోయానయ్యా, మరిచి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు, నన్ను మన్నించు. నా ద్వారా జరిగించబడిన పాపము నీ గాయాలను ఏం చేసిందంటే రేపింది. నువ్వు సిలువెక్కడానికి, నువ్వు మరణించడానికి, నువ్వు శిక్షను అనుభవించడానికి కారణం మరెవరో కాదు, నేనే ప్రభు అని ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటారో అటి వారట, చెప్పండి ఏంటట, అటి వారు ధన్యులు. ధన్యులు ఏమిటో, పాపాన్ని ఒప్పుకుంటే ధన్యత. పాపమును దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుంటే ఒక మనుష్యుడు ఏ రీతిగా ధన్యతను పొందుకుంటాడు,
దాని వలన నీకు నాకు మనకి ఉపయోగం ఏమిటి? ఎందుకు దావీదు అంతగా మనల్ని ప్రేరేపిస్తున్నాడు? ఒప్పుకోండి, మీరు దేవుని సన్నిధికి వచ్చి పాపాలను ఒప్పుకుంటే మీ జీవితాల్లో చాలా 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 ధన్యతను పొందుకుంటారు అని దావీదు మనకు నేర్పుతున్నాడు, చెబుతున్నాడు తన అనుభవంలో. ఆయన ఊరికినే చెప్పలే, ఆయన జీవితంలో కూడా ఏదో ఒక మేలు పొందుకున్నాడు, దాన్ని బట్టి ఏదో ఒక దీవెన పొందుకున్నాడు, దాన్ని బట్టి ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, దాన్ని బట్టి ఆ దీవెన, ఆ ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది. అందుకోసమే మీరు జరిగించిన పాపాలను దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోకుండా దూరముగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి మోకరించి, అయ్యా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించండి. అయ్యా నేను ఈ దోషము చేశాను, ఈ దోషిగా నేనున్నాను, ఈ నేరస్తుడిగా నేనున్నాను, నన్ను మన్నించండి అని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడిగితే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఏం చేస్తాడో? దావీదు అనుభవించిన ఆశీర్వాదం, దావీదు అనుభవించిన ధన్యత బైబిల్లో అనేక మార్లు మనకు కనబడుద్ది. అందుకొరకే ఆయన కూడా నిన్ను నన్ను దేవుని సన్నిధికి వచ్చి నీ ద్వారా జరిగించబడిన పాపాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకో, పశ్చాత్తాపడు, కన్నీరు గార్చు, దేవుని దగ్గర వాటిని విడిచిపెట్టి నూతనంగా మారడానికి ప్రయత్నం చెయ్యి అని ఆయన ఈ 32వ కీర్తన మొదటి భాగంలో రాస్తున్నాడు. నిజమేనా? ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే, ఒక మనిషి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారిస్తే, ఒక మనిషి కన్నీరు కాచి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకుంటే నిజంగా మన జీవితంలో అంత ధన్యత ఉంటుందంటారా అని కనుక ఆలోచిస్తే చాలా గొప్ప ధన్యత ఉన్నది. మనం దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, దేవుని చేత బలమైన కార్యాలు పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి పరలోకపు దీవెనలు పొందుకోవడానికి మనం రకరకాలైనటువంటి పనులు చేస్తాం. ఏం చేస్తాం? కానుకలు ఇస్తాం, పరిచర్య చేస్తాం, పాటలు పాడతాం, సాక్ష్యాలు చెబుతాం, రకరకాలుగా. కానీ వీటన్నిటికంటే కూడా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన కొన్ని ఉపమానాలు చెబుతూ వాక్యాన్ని బోధించేవాడు. ఆయన ఉపమానం లేకుండా ఎక్కడ వాక్యాన్ని బోధించలే. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడాలన్నా ఆయన ఉపమాన రీతిగానే బోధించాడు. ఒకసారి చాలా మంది యేసు ప్రభు వారి చుట్టూరు నిలబడ్డారు. ఆయన 3 ఉపమానాలు చెప్పారు. ఈ 3 ఉపమానాలు చెప్పిన ఈ 3 ఉపమానముల యొక్క సారాంశం ఒకటే. హల్లెలూయా. ఈ 3 ఉపమానముల సారాంశము ఒకటే. ఆయన ఏమన్నారంటే, ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయిన దానిని వెతకడానికి ఈ 99 గొర్రెలను వదిలి ఆయన దాని కొరకు వెళ్ళడా? వెళ్ళినప్పుడు ఆ గొర్రె దొరకగా ఆ యజమానుడు, ఆ కాపరి దానిని ఎత్తుకుని సంతోషముగా తిరిగి రాడా అని ఒక ఉపమానం చెప్పారు. అంటే పోయిన దానిని తిరిగి పొందుకున్నాడు అనే సంతోషంతో ఆ యజమానుడు ఎలా ఆనందించాడు అనే దాని గురించి చెప్పాడు. రెండవది, ఒక సహోదరికి కొన్ని నాణేలు ఉన్నాయట, 10 వెండి నాణేలు. ఆ నాణెములో ఒక నాణెం పోయిందట. ఆ నాణెము కొరకు ఇల్లంతా ఊడ్చి వెతకగా అది దొరికినప్పుడు ఆ స్త్రీ అనేకులను పిలిచి, నేను పోగొట్టుకున్న నాణెము నాకు దొరికింది అని సంతోషంగా అందరితో చెప్పదా అని ఒక మాట చెప్పాడు. దీనిలో సారాంశం కూడా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్న అనుభవమే చెప్పాడు. ఇక మూడవది మాట్లాడుతూ అంటాడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో ఒక కుమారుడట, చిన్నవాడు
తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ డాడీ నేను బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను, నాకు రావాల్సిన ఆస్తి వాటాను నాకు ఇచ్చేయి, ఆ ఆస్తి వాటా నాకు ఇచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చెప్పాడట. అయితే ఆ తండ్రి ఏం చేశాడో, ఆ తరువాత ఏం జరిగిందో ఈరోజు దేవుడు నీతో నాతో మనతో చాలా ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడబోతున్నాడు. ఇవి మనం చాలాసార్లు చదివాము, చాలాసార్లు బోధించబడ్డాము, చాలాసార్లు అనేక మంది దైవజనులు ప్రకటిస్తుంటే కూడా మనం విన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా కనులు బైర్లు కమ్మి అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల్లో వ్రాసి పెట్టడం నేను గమనించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రత్యక్షత నాకు దొరికినప్పుడు నిజంగా నా కనులు మిరమిట్లు గొలిపినటువంటి కాంతివంతమైన వేగంగా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఈరోజు ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. కంగారుగా కాకుండా నిదానముగా వెళ్దాం. చూడండి, 11వ వచనం నుండి ఆయన మాట్లాడుతున్నారు. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని నాకిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత, ఓహో హల్లెలూయా, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడట. బిడ్డ చూడండి, తండ్రిని అడగగానే ఆస్తి ఏం చేశాడు? ఇచ్చాడు. తండ్రి నాకు రావలసిన వాటా ఇచ్చేసేయి, నేను వెళ్ళి వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందుతాను అనగానే తండ్రి మారు మాట మాట్లాడకుండా, తిరిగి ప్రశ్నించకుండా ఆ ఆస్తిని ఇచ్చాడానికి ఎంత వెళ్తుందో అంత ఇచ్చేశాడు. అయితే ఈ యవనస్తుడు ఏం చేశాడు బిడ్డ అంటే, ఆస్తి అంతటిని పాడు చేశాడట, దుర్వ్యాపారము చేశాడట, ఇష్టానుసారముగా వ్యాపారాలు చేశాడట, రకరకాలుగా ధనాన్ని ఇచ్చేసి పాడు చేసుకున్నాడట. తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి ఈ వ్యక్తి కష్టపడి సంపాదించలే, ఈ వ్యక్తి చెమటోర్చి సంపాదించలే, ఈ వ్యక్తి కష్టపడి సంపాదించి రాత్రులు బయటికి వెళ్ళి పని చేసుకొని తెచ్చి కూడగట్టిన డబ్బు ఆస్తి కానే కాదు. ఆ తండ్రి కష్టపడ్డాడు. ఆ తండ్రి కష్టపడిన దాన్ని అంతా ఏం చేశాడంటే తీసుకెళ్ళి పాడు చేశాడు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి స్వాస్థ్యాన్ని, పిత్రార్జితాన్ని పాడు చేసే మహానుభావులు మీలో కూడా చాలా మంది ఉండొచ్చు. విజయవాడ ఆరాధనకు ఒక సహోదరి తన భర్తను తీసుకొని వచ్చింది. ఆవిడ రాజమండ్రి నుండి వచ్చింది. ఆవిడ చెబుతూ కన్నీరు గారుస్తూ ఏడుస్తుంది, నా భర్త బెట్టింగ్లకు అలవాటు పడి ఇష్టానుసారముగా ఆశ మొత్తాన్ని పాడు చేశాడు. నా భర్త మారాలని తీసుకొచ్చిన ఈ ఆరాధనకని చెప్తే నేను అనుకున్నాను, బెట్టింగ్లు కట్టి ఇంత పాడు చేశాడంటే ఆయన ఎంత రాయల్గా ఉండుంటాడని చూస్తే చాలా అమాయకంగా కనపడుతున్నాడు. మమ్మీ అంటారు, బెట్టింగ్లు కట్టి ఆస్తులు పాడు చేసే వాళ్ళు ఎప్పుడు అమాయకంగానే కనపడతారట. వాళ్ళు గొప్పగా ఏం కనపడరు, పిచ్చోళ్ళలాగా కనపడతారు సొసైటీకి, సమాజానికి. ఎందుకంటే వాళ్ళలో అటువంటి దురాత్మలు ఉంటాయి. ఇంతకీ ఎంత పోగొట్టాడు బిడ్డ అంటే, రాజమండ్రి ఎయిర్పోర్టుకు దగ్గరలో వారి పొలాలు 30 ఎకరాల భూమి బెట్టింగ్లు పోగొట్టాడు. ఎకరం 12 నుంచి 15 కోట్లట. ఎకరం 12 నుంచి 15 కోట్లట. 30 ఎకరాలు పోగొట్టాడయ్యా. ఇవాళ మా పరిస్థితి ఎలా ఉందంటే, తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి సరైన బట్ట లేని పరిస్థితి, బిడ్డలను చదివించుకోవడానికి ఎవరు సహాయం చేస్తారని చేతులు చాచుతున్నా. మా స్థితి దేవుడే మారుస్తాడని
దేవుడే ఏదైనా చేయగలడు అని మేము విశ్వాసంతో ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చామని భర్తను పెట్టుకొని ఏడుస్తుంది బిడ్డ. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీ తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన దాన్ని మీరు పాడు చేయకూడదు. మీ తల్లిదండ్రులు కష్టపడి శ్రమ ఓర్చి రాత్రి పగళ్ళు ప్రయాసపడి మీకు మీ పిత్రార్జితాన్ని ఇస్తారు, కష్టాన్ని ఇస్తారు, దాస్తారు మీ కొరకు. దాన్ని మీరు పాడు చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడిని ఒక రాజు అడుగుతాడు, నీ భూమి నాకివ్వు, నీ భూమి నాకు, తిరిగి నేను నీకు ఏదైనా ఇస్తాను అటువంటి భూమి అంటే, ఆయన అంటాడు, నా పిత్రార్జితమును నేను నీకు ఇవ్వను అంటాడు. ఆయన పేరు చెప్పగలరా? ఇవ్వను. నాబోతుతో రాజు అడిగాడు, నువ్వు ఇవ్వయ్యా. నేను ఇవ్వను, ఇది నా తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి. చూడు, కష్టపడి సంపాదించలేదు కాబట్టి ఈ యవనస్తుడు, కష్టపడి సంపాదించినటువంటి అలవాటు లేదు కాబట్టి యవనస్తుడికి పోయి దుర్వ్యాపారాలు, బెట్టింగ్లు కట్టేసి ఉంటాడు. మద్యానికి డబ్బు ఖర్చు పెట్టేశాడు, స్త్రీలకు డబ్బులు ఖర్చు పెట్టేశాడు, పాపం చేయడానికి డబ్బు ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేసి అన్నిటినీ కోల్పోయాడట. అబ్బా, కోల్పోయాడు. ఇక అతని దగ్గర ఏమీ లేవు, తినడానికి భోజనం లేదు, కడుపు గాలిపోతుంది, పరిస్థితులు మారిపోయాయి, పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయాయి ఆ యవనస్తుడికి. అప్పుడు ఆ యవనస్తుడు అనుకుంటున్నాడు ఒక అద్భుతమైన మాట. 17వ వచనంలో ఉంది ఆ మాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఏమొచ్చిందట చెప్పాలి? బుద్ధి వచ్చేదాకా, ఆయనకు బుద్ధి కలిగేదాకా ఆయన ఆలోచన చెయ్యలే. నా వైపు మీరు జాగ్రత్తగా చూడాలి. బుద్ధి వచ్చేదాకా కూడా ఆయనకు ఆలోచన రాలే. అయితే ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నాడు దేవుడు ఇప్పుడంటే, ఆయనకు అన్నీ అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది, నీకు ఇంకా ఏమీ పోక మునిపే బుద్ధి రావాలని చెబుతున్నాడు. ఒరే, నువ్వు అలా ఉండొద్దురా బాబు, వాడన్ని పోగొట్టుకున్నాడు, వాడన్ని నష్టపోయాడు, మీరు అలా చెయ్యొద్దు అని చెప్పడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బా, ఎందుకు బుద్ధి వచ్చిందంటేనట, డబ్బులన్నీ పోగొట్టుకున్నాక, ఆస్తి అంతా పోగొట్టుకున్నాక బాగా ఆకలిస్తుందట బిడ్డ. చాలా చోట్లకి వెళ్ళి ప్రయత్నించుంటాడు, ఎక్కడ ఎవరు ఆయనకి ఆశ్రయము ఇవ్వలే, భోజనం పెట్టలే. ఆఖరికి ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడట. అంత సమృద్ధి అయినటువంటి ఆ యవనస్తుడు, అంత ఆశీర్వాదకరమైనటువంటి ఆ యవనస్తుడు ఒక ఇంట్లో పనికి కుదరటం ఎంత బాధాకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో జగిత్యాల నుంచి నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది. మన ఆరాధనకు వస్తూ ఉంటారు, ఖమ్మం. తన భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయనకు కూడా ఇటువంటి చెడ్డ అలవాట్లు, చెడు వ్యసనాలు ఉండడాన్ని బట్టి ఉద్యోగం కోల్పోయి, తినడానికి తిండి లేక బ్రతకడానికి ఇబ్బంది అయిపోయి తాపి పనికి వెళ్ళాడటండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి. తన భార్య చెబుతూ ఏడుస్తుంది, నా భర్త పనికి వెళ్ళాడు డాడీ గారు, తాపి పనికి వెళ్ళాడు. నేను ఎన్ని మారులో చెప్పాను, వ్యసనాలు నీకు వద్దు, వాటి జోలికి వద్దు అని, వినలే. ఉద్యోగం పోయింది, డబ్బులు లేవు, ఇల్లు గడవడం కష్టమైంది, పనికి వెళ్ళాడు. దేవుడు నీకు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, మీ జీవితాల్లో ఇటువంటి స్థితులు మీకు రాకుండా ఉండాలని, మీ బ్రతుకుల్లో ఇటువంటి పరిస్థితులు మీకు కలగకుండా ఉండాలని ముందు నీకు చెబుతున్నాడు. అయితే అంతా కోల్పోయాడు. ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ పనికి కుదిరితే ఆ పనికి పెట్టుకున్న ఆయన అంటున్నాడు, నేను నీకు భోజనం పెట్టాలంటే మాకున్న పందుల మందను నువ్వు
కాయిపో. పందులు మంద దగ్గర కూర్చున్నాడండి కాపలాగా. పందులు కాస్తున్నాడు, పందులు పెంచుతున్నాడు. మరి యజమానుడు సమయ ప్రకారం భోజనం పెట్టరు కదా. వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు భోజనం పెట్టరు కదా. మనకు ఆకలేసినప్పుడల్లా వెళ్ళి భోజనం అడిగితే పెడతాడా యజమానుడు? పని చేసామని, పని చేయించుకుని ఆయన పెట్టాడు. ఆకలేసినట్టు ఉంది బాగా. పందులు పొట్టు తిందామని వెళ్ళిండట. ఆ పందులన్నీ వచ్చి దాని మీద బడి చికచికా చేస్తుండే అప్పుడు అనుకున్నాడట, నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత సమృద్ధిగా తిన్నాను. మా ఇంట్లో ఉన్నప్పుడు మా డాడీ నాకు ఎలాంటి భోజనం పెట్టాడు. మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నాను. నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ దౌర్భాగ్య జీవితం అనుకొని అప్పుడు అనుకున్నాడట, ఇక నేను ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ నేను ఉంటే నా జీవితం పతనమైపోద్ది, పాడైపోద్ది. అయితే అంటూ చదువు బిడ్డ, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, చూసావా, ఇక నేను ఇక్కడ ఉండకూడదు అనుకొని బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. గట్టిగా సరేలేదండి. 2 లైన్లు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఎక్కువ ప్రార్థన ఏం చేయలే. వింటున్నారండి? ఎక్కువ ప్రార్థన ఏమి చేయలే. 2 లైన్లు ప్రేయర్ చేశాడు. అక్కడ కూర్చొని అనుకున్నాడు, నా తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి అంటూ ఆయన మనస్సులో ఏమనుకుంటున్నాడంటే, ఆ తండ్రి ముందుకు వెళ్తాడు కదా రేపు. వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాలనుకుంటాడట, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీకును విరోధముగా నేను పాపము చేశానయ్యా. ఎంత పెద్ద ప్రార్థనమ్మా ఇది. ఎంత ప్రార్థనమ్మా. చిన్న ప్రార్థన చేశాడు. నా వైపు మీరు చూడాలా. ఇది ఎలాంటి ప్రార్థన అంటే, బుద్ధి వచ్చింది, మనసు మారింది, పశ్చాత్తాపడ్డాడు. నేను అనవసరంగా తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చానని వేదన చెందాడు. తన హృదయమంతా వేదనతో నింపబడ్డది, తన హృదయమంతా భారముతో నింపబడ్డది. ఒంటరైపోయిన తన అనుభవంలో తండ్రితో మాట్లాడుతున్న మాట ఏమని? ఆ మాట అంటే, నేను పరలోకమునకును నీకును నేను విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు విరోధముగా నడిచానయ్యా. అంటే దేవుని ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ కుమారుడి ఉద్దేశం ఏంటంటే, ఆ తండ్రి ఉద్దేశం ఏంటంటే, తండ్రి దగ్గర నుంచి కుమారుడు వెళ్ళిపోవటం అది తండ్రికి ఇష్టం లేదు. అందుకోసమే కుమారుడు అంటున్నాడు, నీకు విరోధముగా వెళ్ళిపోయాను, నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదు, నేను బయటికి ఉండడం నీకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు నీ దగ్గరే ఉండాలనేది నీ ఉద్దేశం, నీ చిత్తం. కానీ నీ ఉద్దేశానికి వ్యతిరేకముగా నేను వెళ్ళిపోయాను, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ఒక మాట అంటాడు. ఏమన్నాడమ్మా అక్కడ? ఇక మీదట అబ్బా, ఎంత పశ్చాత్తాపంతో ఉన్న మాట చూడండి. నీకు విరోధముగా పాపము చేశాను అని అక్కడ ఆగిపోకుండా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడంటే, చాలా క్రింది స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను. బా,
ఎంత పశ్చాత్తాపం వచ్చింది ఈ అబ్బాయిలోకి, ఎంత వేదన చెందుతున్నాడో ఈ బాబు చూడండి, ఎంత పశ్చాత్తాప పడుతున్నాడో చూడండి. నేను ఇక మీదట నీకు కుమారుడిని అనిపించుకున్నట్టుకు కూడా యోగ్యుడను కాదు. అందుకని ఒక పని చేయ్యా, నీ పనివారిలో నన్ను కూడా ఒకడిగా పెట్టుకో. ఇది నేను అడగాల. మీరు గమనించండి, ఎంత అద్భుతమైన పశ్చాత్తాపం. ఎందుకు ఆ పశ్చాత్తాపం? తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయినందుకు, తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు, తండ్రికి విరోధముగా పాపము చేసినందుకు, తండ్రికి వ్యతిరేకముగా నడిచినందుకు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక మీదట నేను నీకు కుమారుడుగా అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. ఈ ప్రార్థన ఎప్పుడైతే, ఈ మాటలు ఎప్పుడైతే తన హృదయములో పలికాడో ఎలాంటివి? నీకు కొడుకును అగుటకు నేను యోగ్యుని కాదు, నీ దగ్గర పనిచేసే పనివారిలలో నన్ను ఒకడుగా చేర్చుకోయా అని ఆ మాట ఎప్పుడైతే అనుకున్నాడో తండ్రికి ఆయన హృదయములో ఉన్న మాట వినబడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిచ్చి ఇక్కడ ఉండకూడదు అని లేచి ఎక్కడికి వచ్చాడట? చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? నా వైపు మీరు సరిగా చూడాలి. అని ఎక్కడికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఊరిలో. వాళ్ళ బాబాయిలు ఉన్నారు, పిన్నాములు ఉన్నారు, తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు. బాబాయ్ మరి నేను వస్తున్నాను, డాడీ ఏమని అంటాడేమో మీరు ఒకసారి చెప్పండి. పెద్దమ్మా నేను డాడీ దగ్గరకు వస్తున్నాను, నన్ను అరుస్తాడేమో, ఒకసారి డాడీ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పు. ఈ రికమెండేషన్లు ఎవరి దగ్గర పెట్టలా. ఆయన ఏం చేశాడంటే నేరుగా తండ్రి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేరుగా తండ్రి వద్దకు వచ్చి ఆయన అక్కడ ఏమన్నాడో, ఆ స్థలంలో కూర్చున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడో అదే మాట, ఒక్క మాట కూడా పొల్లు పోకుండా చెబుతున్నాడు. మళ్ళీ అదే మాట చెప్పాడు. ఏమన్నాడు? చదువు. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చి ఇప్పుడు చెబుతున్నాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు చూసావా, లేచి ఎప్పుడైతే వస్తున్నాడో తండ్రి వాడింకను దూరముగా ఉండగానే చూస్తున్నాడట. హల్లెలూయా చెప్పట్లేదే? హల్లెలూయా. దూరముగా ఉండగానే చూస్తున్నాడట. చూడగానే తండ్రి పరిగెత్తుకుంటూ కుమారుడి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు చెబుతున్నాడు అక్కడ. అప్పుడు ఆ కుమారుడు అక్కడ ఏమన్నాడు? ఇప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, అదిగో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను, ఇదే మాట కదా మనం ఇందాక చదివింది, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని ఇక మీదట నేను కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. అయ్యా, నేను తప్పు చేశాను, నేను నీకు విడిచిపెట్టలేను, నీ ఇంటిని వదులుకొని వెళ్ళిపోయాను, నీ మాట కాదని వెళ్ళిపోయాను, నువ్వు చెప్పుతున్న ఆగకుండా వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి నా ఇష్టానుసారముగా తప్పు చేసి వ్యాపారాలు చేసి డబ్బంతా నువ్వు ఇచ్చింది పాడు చేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమి లేదు కనుక నీకు నేను కొడుకుగా ఇప్పుడు నేను రాలేనులే, కానీ నీ పనివాడిలో ఒక్కడుగా నన్ను చేర్చుకోవాలా. చెప్పండి, ఎవరిగా చేర్చుకోవాలా? ఎంత పశ్చాత్తాపం, ఎంత కిందికి వెళ్ళిపోయాడు చూస్తున్నారా? అంటే తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు కొడుకు ఎంత కిందకి వెళ్ళిపోయాడంటే, ఇక నేను నీకు పట్టుకోవడానికి కానీ, నీ దగ్గరకు రావడానికి కానీ, లేకపోతే నిన్ను డాడీ అని పిలవడానికి కానీ, తండ్రి అని పిలవడానికి కానీ నాకు యోగ్యత లేదా. పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ చేసిన తప్పును బట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? చేసిన తప్పును బట్టి ఏం చేస్తున్నాడు చెప్పాలి? చేసిన పొరపాటును బట్టి ఏం చేస్తున్నాడు?
చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయముతో తండ్రి ముందు ఆయన మోకరించి లేకపోతే నిలబడి అడుగుతున్నాడో, తండ్రి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఆయన ఏం చేశాడో చూద్దాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము వేసి పాదములకు చెప్పులను తొడిగించండి. హల్లెలూయానండి. ఈరోజు ఈ సందేశంలో అద్భుతమైన మాట ఏంటంటే, ఆ వ్యక్తి పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే పని వాళ్ళని పిలిచి, బాబు మీరు వెళ్ళి ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి కుమారుడికి ధరించండి, ఉంగరం ఒకటి తెచ్చి కుమారుడికి పెట్టండి, వాని పాదములకు చెప్పులు తొడిగించండి అని చెబుతున్నాడు. అందులో అద్భుతమైన మాట ఏంటంటే, ఆయనట ప్రశస్త వస్త్రమును ఎలా తెమ్మని చెబుతున్నాడంటే, త్వరగా తీసుకుని రండి. నా మాటలు మీరు సరిగా వినాలి, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి సన్నిధికి వచ్చి తండ్రి వద్ద నిలబడి, నేను నీ దగ్గరకు రావడానికి యోగ్యుని కాదు, నీ కుమారుని అని పిలిపించుకోవడానికి యోగ్యుని కాదు, నేను నీ పనివాడిలో ఒకటిగా పెట్టుకొని తండ్రిని అడగటం ప్రారంభించాడో, అంతకంతగా తండ్రి కూడా కుమారుని పశ్చాత్తాపను గ్రహించి అంతకంతగా తొందరగా స్పీడ్గా స్పందిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు ఎప్పుడైతే అడిగాడో తండ్రి చూడండి ఎంత వేగముగా స్పందించాడో. కుమారుడు ఎప్పుడు అడిగాడో తండ్రి చూడండి ఎంత త్వరగా స్పందించాడో. ఎందుకు ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడండి, ఒకవేళ నీ జీవితంలో కూడా మీ జీవితాల్లో కూడా దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు గనక ఉంటే, ఈరోజు దేవుని దగ్గరికి గనక నువ్వు వచ్చి నిలబడి అయ్యా అని పశ్చాత్తాపడి నేను పాపిని అడిగితే, దేవుడు నీ ప్రార్థనను అంత త్వరగా వింటాడు. అంటే పశ్చాత్తాపములో ఏముందంటే, దేవుడు నీ మాటలను నీ ప్రార్థనలు త్వరగా వింటాడు. పశ్చాత్తాపముతో ప్రార్థించే ప్రార్థనకు జవాబు త్వరగా వస్తుంది. కన్నీటితో ప్రార్థించే ప్రార్థనకు జవాబు త్వరగా వస్తుంది. ఎప్పుడు నార్మల్గా వచ్చి ఆదివారం, శనివారం, శుక్రవారం అని ప్రార్థించే ప్రార్థనలు కాకుండా నీ ప్రార్థన ఎలా ఉండాలంటే పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి, కన్నీటితో కూడినదై ఉండాలి, వేదనతో కూడినదై ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు కూడా నీ ప్రార్థనకు త్వరగా త్వరగా స్పందిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడములే, నీ ప్రార్థనకు దేవుడు సమాధానాలు ఇవ్వడములే. ఎందుకు నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుంది దేవుడి సమాధానం? ఎందుకు నీ ప్రార్థనకు దేవుని కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటే, ఆయన ఎందుకు త్వరగా నీకు స్పందించడంలే, ఆయన ఎందుకు నీ కొరకు త్వరగా కార్యాలు చేయడంలే, ఆయన ఎందుకు నీ జీవితంలో త్వరగా దేవుని పనిని మొదలు పెట్టడం లేదు అంటే, నీ ప్రార్థనలో పశ్చాత్తాపము లేదు, నీ ప్రార్థనలో దేవుని సన్నిధిలో విరిగి నలిగిన అనుభవం లేదు. 430 సంవత్సరాలు వాళ్ళకి ఎందుకు టైం పట్టిందంటే, 430 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక పశ్చాత్తాపం వచ్చింది. మేము ఇక్కడ ఉండకూడదు, వీడి జీవితంలో ఉండకూడదు, వీడి దేశంలో ఉండకూడదు, వీడి పరిస్థితుల దగ్గర మేము ఉండకూడదు, ఇసలు మేము ఇక్కడ కాదు ఉండాల్సింది, మమ్మల్ని కన్న దేవుడి దగ్గరికి మేము వెళ్ళాలి అని ఇశ్రాయేలుకు పశ్చాత్తాపం 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారో దేవుడు వారి కొరకు కదలడం ప్రారంభించాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనలు ఎలా ఉండాలంటే పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. పశ్చాత్తాపము లేని ప్రార్థనలు చేస్తే నీ జీవితంలో నీకు దేవుడు త్వరగా స్పందించడు. ఆ వ్యక్తి పశ్చాత్తాపడుతూ నిలబడ్డాడు.
ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ దగ్గరకు వచ్చి నీ కొడుకు నడిపించుకోవడానికి యోగ్యుని కాదు, లేకపోతే నీ దగ్గరకు వచ్చి తిరిగి మరలా నన్ను చేర్చుకొని అడగడానికి కూడా నేను యోగ్యుని కాదు. నీ పనివారిలో ఒకడిగా నన్ను చేర్చుకోయ్యా, నీ పనివారిలో ఒకడిగా నన్ను పెట్టుకోయ్యా. నువ్విచ్చినటువంటి దీవెనను, నువ్విచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, నువ్విచ్చిన సంపదను, నువ్విచ్చినటువంటి డబ్బుని, ధనాన్ని, బంగారం అంతటా పోగొట్టుకున్నానయ్యా. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు డాడీ, నన్ను మన్నించు డాడీ, తిరిగి నీ బిడ్డగా కాదుగా నీ పనివాడిగా చేసుకోనమాట. ఇప్పుడు చూసావా ఆ తండ్రి ఎంత త్వరగా స్పందించాడో. నేను చెబుతున్నాను దేవుని సేవకుడిగా, ఆ తండ్రి కంటే నీ పరమ తండ్రి అయిన దేవుడు, నువ్వు పశ్చాత్తాపడి దేవుని మందిరానికి వస్తే, కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో కనుక మోకరిస్తే, కన్నీరు కార్చి దేవుని వైపు చూచి చేతులు చాచి, నేను పాపినయ్యా, నీకు విరోధంగా చేశానయ్యా, నీకు గాయపరిచానయ్యా, నిన్ను మోసం చేసిన దౌర్భాగ్యురాల్ని, నిన్ను అనేక మార్లు గాయపరిచినటువంటి దొంగను ప్రభువా, చెప్పింది చేయకుండా ఇష్టానుసారంగా చేసిన వ్యక్తిని, వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా, వెళ్ళకూడదని చెప్పిన చోటకి వెళ్ళిన దౌర్భాగ్యురాల్ని నన్ను క్షమించు ప్రభువా అని కనుక నువ్వు అడిగితే, అదిగో ఆయన అంటున్నాడు, త్వరగా త్వరగా, చెప్పండి త్వరగా. యేసయ్య దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థించారు కదా. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన, ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడట. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నేను వారములకు 3 మార్లు ఉపవాసం ఉంటున్నా, నెలలో నేను బోళ్ళని కానుకలు ఇస్తున్నా అని గంభీరంగా ప్రార్థన చేస్తున్నాడట. సుంకరి మోకరించి తల ఎత్తకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని అంటున్నాడట, అయ్యా నేను నీ వైపు చూచుటకు కూడా, నా కనులు ఎత్తుటకు కూడా నేను యోగ్యుణ్ణి కాదయ్యా. అక్కడ వాళ్ళు అడిగారు, వీళ్ళిద్దరు ప్రార్థనలో ఎవరి ప్రార్థన గొప్పది అంటే, పరిసయ్యుడు ప్రార్థన వైపు కదా, సుంకరి ప్రార్థనను చూసి అంటున్నాడు, ఇది ఈ ప్రార్థన నాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? ఆయన ప్రార్థన నలిగిపోయిన ప్రార్థన, ఆయన ప్రార్థన పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, ఆయన ప్రార్థన పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రియబిడ్డ, నువ్వేదో మోకరించి లడలాడ పాఠం అప్పచెప్పినట్టు కాదు. నువ్వేదో మోకరించినప్పుడు పాఠం అప్పచెప్పినట్టు, లేకపోతే నీ సమస్యలన్నిటిని దేవుని దగ్గర రాసుకుంటూ అప్పచెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. నువ్వు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, నేను పాపిని ప్రభువా అని చెప్పాలి. నీకు విరోధముగా తప్పు చేసిన వ్యక్తిని ప్రభువా ఎప్పుడైతే నువ్వు చెబుతావు, దేవుడు నీ ప్రార్థనకు త్వరగా సమాధానము ఇస్తాడు. త్వరగా. అవును, దావీదు కూడా తన జీవితంలో 51వ కీర్తనలో దేవుని సన్నిధిలో దావీదు దగ్గరికి నాతాను వచ్చి గద్దించినప్పుడు, మీరు గమనించాలి, ఎవరు చూడవసరలా, నాతాను వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు కూడా ఏం చేశాడు తెలుసా? మోకరించి, అవునయ్యా నేను పాపిని చెప్పాలి. ఏమన్నాడు? నేను పాపినయ్యా, నేను నీకు ఎదుట పాపము చేశాను, నీకు గాయపరిచానయ్యా, నిన్ను మోసం చేశానయ్యా అని దావీదు కూడా దేవుని దగ్గర ఏం చేశాడు? వెంటనే ఎప్పుడైతే చెప్పాడు, పశ్చాత్తాపడ్డాడో, దేవుడు కూడా దావీదు ప్రార్థన వెంటనే ఆలకించాడు. నేను చెబుతున్నాను దేవజనుడిగా, నీ ప్రార్థనకు దేవుడు త్వరగా ఎందుకు స్పందించటం లేదు? నీ ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు త్వరగా ఇవ్వడం లేదు? నీ ప్రార్థనకు దేవుడు త్వరగా ఎందుకు సమాధానం ఇవ్వడం లేదంటే, నీ ప్రార్థనలో ఏం లేదంటే పశ్చాత్తాపం లేదు. ఆ కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఆ తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీకు కొడుకుగా కాదయ్యా, నన్ను ఎలా చేర్చుకో? పనివాడుగా చేర్చుకో. చూసావా, వెంటనే తండ్రి పని వాళ్ళని పిలిచి అక్కడ అంటున్న మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. త్వరగా వెళ్ళి. అంటే నువ్వు అడిగేదాన్ని దేవుడు ఇవ్వడానికి త్వరగా స్పందించాలన్నా, త్వరగా నీకు సమాధానం ఇవ్వాలన్నా, త్వరగా నీకు దేవుడు సహాయం చేయాలన్నా, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. వచ్చేసి మోకరించి ఏదో పాఠం అప్పచెప్పినట్టుగా ప్రార్థన చేయకూడదు. దేవునితో మాట్లాడే విధానం ప్రార్థన అప్పచెప్పినట్టుగా ఉండకూడదు.
ఒక ఎల్కేజీ స్టూడెంటు లేకపోతే ఒక యూకేజీ స్టూడెంటు పాఠం అప్పు చెప్పినట్టుగా ఉండకూడదు. దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని హృదయం కదలాల, దేవుని హృదయం స్పందించాల, దేవుని మనసు కరిగిపోవాలా, దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయన నీ మాటలు వినేటట్లుగా ఉండాలి. ఆ వ్యక్తి చూడండి ఎలా అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, పరలోకమునకును నీకును నేనేం చేశాను? విరోధముగా పాపం చేశాను అయ్యా. ఆ మాటతో అక్కడ ఆగిపోయాడా? ఆగలే. ఇంకో మాట అన్నాడు, అయ్యా ఇక మీదట నీకు నేను కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుణ్ణు కాదయ్యా. నేను యోగ్యుణ్ణి కాదు, నాకు ఆ స్థాయి లేదు, ఆ స్థితి లేదు, ఆ కృపను కోల్పోయాను, ఆ దీవెన కోల్పోయాను, దాన్ని నేను చేజార్చుకున్నాను కనుక ఇప్పుడు నీ కొడుకుగా కాదు కానీ నీ పనివారిలో ఒకడుగా నన్ను. ఆ మాటకి తండ్రి విల కొట్టుకోవటం ప్రారంభించాడండి. విలవిల్లాడిపోయాడు తండ్రి. ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన నువ్వు చేసావా? నువ్వు చెయ్యవు. నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తావు తెలుసా? ప్రభువా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, లేకపోతే నాకు చాలా అవసరతలు ఉన్నాయి ప్రభువా, లేకపోతే ప్రభువా నాకు ఇల్లు కావాలి ప్రభువా, ఉద్యోగం కావాలి ప్రభువా, భార్య కావాలి ప్రభువా, బిడ్డలు కావాలి ప్రభువా, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి, రకరకాలైన అవసరతల గురించి దేవుని దగ్గర చెప్పావు. కానీ ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను ఎన్నిసార్లు పాపం చేశానయ్యా, నిన్ను దుఃఖపరిచానయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా, నిన్ను గాయపరిచానయ్యా, నువ్వు చెయ్యొద్దన్న పని చేశానయ్యా, నీకు ఇష్టం లేని పని చేశానయ్యా, నువ్వు నచ్చని పని చేశానయ్యా, నువ్వు మెచ్చని పని చేశానయ్యా, నీకు ఇష్టం లేని పనిని నేను ఎన్నోసార్లు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఇప్పుడు దేవుని దగ్గర అడిగావా? లేదు. నువ్వేమంటావు తెలుసా? నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఎందుకు త్వరగా సమాధానం ఇవ్వలే? నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నాకు దేవుడు త్వరగా సమాధానం ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ ప్రార్థనలో విరిగిన హృదయం లేదు, నీ ప్రార్థనలో తగ్గింపు లేదు, నీ ప్రార్థనలో పశ్చాత్తాపం లేదు, నీ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా కనబడటం లేదు. అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే దేవుడు నీ ప్రార్థనకి ఏం చేస్తాడంటే త్వరగా సమాధానం ఇస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? త్వరగా సమాధానం రావాలని నువ్వు ఆశించినప్పుడు బిడ్డ, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. విరిగి నలిగిపోవాలి నువ్వు దేవుని సన్నిధిలో. మోకరిస్తే కళ్ళ నీళ్లు ఈ మందిరంలో కింద పడాలా, నీ షర్టు నువ్వు వేసుకున్న డ్రెస్ తడిసిపోవాలా. కన్నీటితో దేవుని దగ్గరకు రావాలి. ఆ కుమారుడు కూడా ఆ రోజు ఎంత కన్నీటితో ఆయన ముందు నిలబడితే ఆయన ఎంత త్వరగా స్పందించాడో మనకు వాక్యమే కనబడుతుంది. కానీ మనం దాన్ని ఆలోచన చేస్తే ఆ స్థితి నుంచి లేచి వచ్చేవాడు ఎంత దీనంగా ఉంటాడు, ఎంత భయంకరంగా ఏడ్చుంటాడు, ఎంత కన్నీరు వస్తే అయ్యా తండ్రితోనండి, సొంత తండ్రితో మాట్లాడుతున్న మాట. ఎవరో యజమానుడి దగ్గర మాట్లాడే మాట కదా అది. యజమానుడి దగ్గర అంటే మాట్లాడతాం మనం, సొంత తండ్రితో అలా మాట్లాడగలము? మాట్లాడలేం. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా నీ కొడుకుగా కాదు, నన్ను నీ పనివాడిలో ఒకటిగా నన్ను పెట్టుకాయా. పనివారిలో కొడుకు తండ్రి అనుకున్నాడు. ఆశ్చర్యపడాడు తండ్రి. ఆ మాట అన్నప్పుడు అనుకున్నాడు, వీడు హృదయంలో పశ్చాత్తాపం చూశాడు, అతని గుండెల్లో పశ్చాత్తాపం చూశాడు. అందుకని వాడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడట. మురికి శరీరం అని అంటున్నా, మురికి దేహం అని కొడుకు చెబుతున్నా, ఆయన అనుకున్నది ఒకటే, నీ హృదయం అంతా పశ్చాత్తాపంతో ఉన్నది, ఇక నువ్వు ఎన్నడూ నువ్వు వెళ్ళే వ్యక్తివి కాదు తిరిగి, కనుక నేను కౌగిలించుకుంటున్నానని కౌగిలించుకొని త్వరగా ప్రశస్త వస్త్రం తీసుకురమ్మన్నాడు, ఉంగరాన్ని తీసుకురమ్మన్నాడు, కాళ్ళకి చెప్పులు వేశాడు. చివరిగా మీకు చెప్పబోయే మాట ఏంటో తెలుసా? చూడు, పశ్చాత్తాపడిన వ్యక్తి జీవితంలో గత కాలములో ఉన్న దీవెనల కంటే మరీ ఎక్కువ దీవెనలు పొందుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఉంగరం పెట్టలే, ఇంట్లో ఉన్నప్పుడు ప్రశస్త వస్త్రం పెట్టలే, ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళకు చెప్పులు వేసాడో లేదు, కానీ తిరిగి వచ్చిన కొడుక్కి
వస్త్రం ఇస్తున్నాడు, తిరిగి వచ్చిన కొడుక్కి ఉంగరం పెడుతున్నాడు, తిరిగి వచ్చిన కొడుక్కి చెప్పులు ఇస్తున్నాడు. అంటే పశ్చాత్తాపంలో ఏం కనపడుతుందంటే రెండంతల ఆశీర్వాదం కనపడుతుంది. పూర్వకాలములో ఉన్న దీవెనల కంటే, గత కాలములో ఉన్న దీవెనల కంటే, గత కాలములో ఉన్న ఆశీర్వాదముల కంటే, గత కాలములో జీవించిన జీవితం కంటే ఎవరైతే పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వస్తారో వారు బహు గొప్ప దీవెనలు పొందుకుంటారు. హల్లెలూయా. గతంలో కంటే నువ్వు ఈ రోజున ఆశీర్వాదాలు ఎక్కువ పొందుకోబోతున్నావు. గతంలో కంటే నీవు ఈ రోజున దీవెనలు ఎక్కువ పొందుకోబోతున్నావు. చూడు, ఆ యవనస్తుడు ఇంట్లోకి రాగానే ఆ తండ్రి ఎంత సంబరపడిపోతున్నాడో, ఆ తండ్రి ఎంత ఆనందపడిపోయాడో. ఆ తండ్రి విందు చేయమని చెబుతున్నాడు, స్నేహితులు పిలుస్తున్నాడు, ఊర్లో వాళ్ళని పిలవండి అంటున్నాడు. ఆ తండ్రిని పని వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకయ్యా ఇంత ఆనందం అంటే, నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఇదిగో ఇదే ఈరోజు పరలోకంలో జరుగుతుంది. నువ్వు వచ్చావు కదా, నువ్వు ఏడుస్తూ కన్నీరు గార్చి వచ్చావు కదా, నిన్ను బట్టి పరలోకంలో ఒక దేవుడు ఒక గొప్ప విందు చేస్తున్నాడు. పరలోకంలో వాళ్ళందరిని పిలుస్తున్నాడు, అందరూ రమ్మంటున్నాడు. నా కుమార్తె తిరిగి వచ్చింది చూడండి అంటున్నాడు. నన్ను కాదని వెళ్ళింది, నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, కానీ ఈరోజు మళ్ళీ నేనే కావాలని వచ్చింది చూడు, ఇదిగో నా బిడ్డ చూడని నీ కొరకు ప్రశస్త వస్త్రాలు చేశాడు, నీ కొరకు బంగారు పొంగరాలు చేయించాడు, నీ కాళ్ళకు జోడులు చేయించాడు. నువ్వు తిరిగి వచ్చావని సంతోషం, ఆనందం ఆపుకోలేకపోతున్నాడు ఆయన, ఆపుకోలేకపోతున్నాడు. అందుకని నీకు 2 అంతలు కాదు 10 అంతల దీవెన. నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువ, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ. ఆ యవనస్తుడు ఏమడిగాడు తెలుసా? నానా, డాడీ, తండ్రి, నేను కొడుకుగా వద్దులే, పనుడిగా పెట్టుకున్నాడు. ఆ తండ్రి అంటున్నాడు, నువ్వు పనుడివి కాదు, నువ్వు నా కొడుకు అంటున్నాడు. నువ్వు నా కుమారుడివి, నేను కలిగి ఉన్న సమస్తమునకు నువ్వు వారసుడు అంటున్నాడు. ఇదిగో అదే మాట నీతో దేవుడు చెబుతున్నాడు. తిరిగి వచ్చావా? నీ చేతును దేవుడు పట్టుకున్నాడు, నీ కన్నీరు తురుస్తున్నాడు చూడు, నీ దుఃఖాన్ని తీస్తున్నాడు చూడు, నిన్ను ఎత్తుకుంటున్నాడు చూడు, నిన్ను ముద్దులాడుతున్నాడు చూడు, నిన్ను కౌగిలించుకున్నాడు చూడు. ఎవరు చేస్తారు ఈ పని? తండ్రిది కాక. ఎవరు చేస్తారు ఈ పని? తండ్రి కాక. నిన్ను కౌగిలించుకునేది నీ తండ్రి కదా. అబ్బా అబ్బా పప్పా, ఓ రాషాగా బాలారాబా, నీ కన్నీరు తుడవడానికి ఆయన నీ చేతులు చాచాడు నీ మీదకి. పశ్చాత్తాపంతో తిరిగిరా, మామూలుగా వద్దు, పశ్చాత్తాపంతో రా. నీకు త్వరగా సమాధానం ఇస్తాడు ఆయన, నీకు త్వరగా నీకు సమాధానాలు ఇస్తాడు ఆయన. నీకు ఇవ్వడానికి త్వరపరుస్తున్నాడు. దేవదూతలకు చెబుతున్నాడు, నా బిడ్డకు అది ఇవ్వండి పోండి, నా కుమార్తె అది అడుగుతుంది అది ఇవ్వండి పోండి. ఆ 10 వారాలకు ఆ తండ్రి చెప్పినట్టు దేవుడు తన దూతలకు చెబుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నీకు కావలసిన దాన్ని తీసుకొని వచ్చాడు. అదిగో నీ చేతులు ఉంగరం తొడుగుతున్నాడు, నీకు వస్త్రాలు తొడుగుతున్నాడు, నిన్ను నీతిమంతునిగా మారుస్తున్నాడు. తిరిగి నీ పాపములన్నిటిని కడిగేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండు. దైవజనులు మిమ్మల్ని ప్రార్థన నడిపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు ఆయన నీ హృదయాన్ని శుద్ధీకరించాలని ఈరోజు నీతో మాట్లాడారా? ఈరోజు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చావా? ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినట్లుగా ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు కూడా దేవుని తట్టు తిరిగావా? దేవా,
దేవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నాయన, నీ కుమారుని కుమార్తెను అనిపించుకోవడానికి యోగ్యత నాలో లేదు. నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే అర్హత కూడా నాకు లేదయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించు నాయనా. నా ప్రతి పాపాన్ని క్షమించు, నీ రక్తంతో కడుగు. ఇంకెప్పుడు నీకు విరోధంగా నేను నడవనయ్యా. ఇంకెప్పుడు నీకు విరోధంగా నేను విడిచి వెళ్ళిపోనయ్యా. నాకు నువ్వు కావాలి, నాకు నీ ప్రేమ కావాలి, నాకు నీ కృప కావాలి, నాకు నీ దీవెన కావాలి, నాకు నీ ఆశీర్వాదం కావాలి. అయ్యా, నన్ను త్రోసివేయద్దు, నన్ను చేర్చుకో ప్రభు అని ఈరోజు ఆయన దగ్గరకు వచ్చావా? తిరిగి ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుమారుడు అంటే దూరంగా ఉండగానే ఆ తండ్రి పరుగు పెట్టుకుంటూ వెళ్ళి ఆ కుమారుడు ముద్దు పెట్టుకుంటున్నాడంట. మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈరోజు కూడా నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆ తండ్రి నీ మెడ మీద కూడా పడి ముద్దులు పెడుతున్నాడు. నేను కౌగిలిలో చేర్చుకుంటున్నాడు. ఆయన స్పర్శ, ఆయన తాకిడిని నువ్వు అనుభవిస్తున్నావా? ఆయన కౌగిలిలో నేను బంధించాడు. ఈ రోజున నువ్వెలా నువ్వు కావాలి డాడీ నువ్వు అడుగుతున్నావో, ఆయన కూడా అంటున్నాడు నీతో, నువ్వు కూడా నాకు కావాలి బిడ్డ అని అంటున్నాడు. ఆయన నిన్ను నేను వదులుకోను బిడ్డ అని అంటున్నాడు ప్రభు. ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోవద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెప్పుడు వెళ్ళొద్దు బిడ్డ నన్ను విడిచి అని దేవుడు అంటున్నాడు. నువ్వు కూడా చెప్పు, డాడీ నిన్ను ఎప్పుడు విడిచి నేను వెళ్ళను, నీకు విరోధంగా ఎప్పుడు నేను నడవను, నీ గాయాలు ఎప్పుడు నేను రేపను. యేసయ్యా, నా డాడీ నువ్వే నాకు కావాలి, నీ పాదాలే నాకు కావాలి, నీ ఇంట్లో నన్ను చేర్చుకోయ్యా, నీతో నన్ను ఉండని అయ్యా, నీ కౌగిలిలో నన్ను భద్రపరచయ్యా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభు అని. ఈరోజు ఎంతమంది తిరిగి వచ్చారో, ఈరోజు ఇక నుంచి నేను ఎప్పుడు లోకంలోకి వెళ్ళను, యేసయ్యా నీతోనే నేను ఉంటాను అని ఈరోజు ఆయన దగ్గర తీర్మానం చేసుకున్నారు. దేవుడు మీకు ప్రశస్త వస్త్రాలను మరి చక్కటి ఉంగరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇంటిలోకి నిన్ను చేర్చుకుంటున్నాడు. నువ్వు దాసుడుగా ఉండొద్దు బిడ్డ, నేను దాసుడుగా నేను చూడట్లేదు, నువ్వు నా వారసుడివి అంటున్నాడు బిడ్డ. నువ్వు నా వారసుడివి, నువ్వు నా వారసురాలివి అంటున్నాడు. అవును, మనల్ని దాసులుగా ఆయన పిలవలేదు. ఆయన దాసులుగా ఉండాలని కాదు, ఆయన వారసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయనతో నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. నువ్వు తిరిగి వచ్చిన విధానాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఇదిగో పరలోకంలో గొప్ప విందు చేస్తున్నాడు బిడ్డ. ఇంకెప్పుడు ఆయనతోనే ఉండిపోతావా? ఆయనే నీకు కావాలా? ఆయన ఇచ్చే రాజ్యమే నీకు కావాలా? ఆయన ఇంటిలోనే ఉండిపోవాలని తిరిగావా? అయితే ఆయన రాజ్యం నీదే.
ఇదిగో ఆయన నీకు మహిమను ధరింప చేస్తున్నాడు. ఆ ఇంటిలోని ఉండిపో బిడ్డ అంటున్నాడు. ఆ ఇంటిలోనికి ఆ కుమారుని ఆహ్వానించాడు. నిన్ను కూడా ఈ ఉదయం కాలపు వేళ ఆయన ఇంటిలోకి నేను చేర్చుకుంటున్నాడు. నువ్వెవ్వరివైనా కావచ్చు బిడ్డ, ఈరోజు ఆయన కావాలని, ఆయనే నీకు కావాలి, ఆయనే నీకు తండ్రి అని, ఆయన ఇంటిలోనే ఉండాలని ఈరోజు ఆయన వైపు తిరిగిన నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ఇంటిలోకి అంటున్నాడు, ఇది నీ ఇల్లే అంటున్నాడు దేవుడు. ఆయన ఇంటిలో నేను చేర్చుకుంటున్నాడు. ఈరోజు ఒకవేళ ఇప్పటి వరకు దేవుని ప్రేమ ఎరుగక, దేవునికి దూరమై లోకంలో పాపంలో ఉండిన నీవు ఆయన నీకు కావాలని, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రం, ఆయన ఇచ్చే నీతి వస్త్రం, ఆయన ఇచ్చే మహిమ వస్త్రం, ఆయన ఇచ్చే ప్రశస్త వస్త్రం నీకు కావాలని ఆశపడితే ఇదిగో నిన్ను చేర్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఇప్పటి వరకు రక్షణ పొందుకొని వ్యక్తిగానే ఉంటే, ఈ రోజైనా నువ్వు బాప్తిస్మం పొందుకోవడానికి సిద్ధపడితే ఆయన ఇంట్లో నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజే ఒక అన్యుడిగా నువ్వు మందిరంలో అడుగుపెట్టినా ఆయన నాకు కావాలి, యేసే నిజమైన దేవుడు, నా పాపముల కోసం కల్వరి శిలువలో యాగమైన దేవుడు, ఆయన నిన్ను నమ్మి ఉన్నాను, ఆయనే నాకు మార్గము సత్యము జీవమైన దేవుడు, ఆయన ద్వారా నేను మోక్షరాజ్యం చేరుకుంటాను అని నువ్వు తెలుసుకున్న వ్యక్తివైతే ఆయన కౌగిల్లోకి నేను చేర్చుకుంటున్నాడు. నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు, నిన్ను హత్తుకుంటున్నాడు. నువ్వు నా బిడ్డము, నా దాసుడు కాదు, నా వారసుడు, నిన్ను వారసురాలు అంటున్నాడు. దేవుని బిడ్డ ఆయన దగ్గరకు వచ్చిన నీకు రెండంతలుగా దీవెనల ఆశీర్వాదాలు, గత కాలంలో కూడా చూడని మేలులు, ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది వాక్యము ద్వారా కదిలించబడి పశ్చాత్తాపడి దేవుని చెంతకు చేరి ఉన్నారు. దేవ, ఇంకెప్పుడు నేను లోకంలోకి వెళ్ళను, నీ పాదాలే నాకు శరణ్యం, నువ్వు నాకుంటే చాలయ్యా, నీ ఇంటిలో నన్ను చేర్చుకోమని ఎంతమంది అడిగారో మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, ఈరోజు వాక్యం విని ఎంతమంది ప్రభా అయ్యా నీ తట్టు త్రిప్పబడ్డారో, వారు ఉన్న పాపపు స్థితి నుంచి మనలు కొల్పబడ్డారో, అయ్యా నిన్ను విడిచి వెళ్ళిపోవడాన్ని బట్టి నేను చాలా శోధన అనుభవించా, చాలా శ్రమలు అనుభవించా, చాలా కష్టాలు పాలైపోయాను, నాకున్న వాటినన్నిటినీ కోల్పోయాను. తండ్రి, నాకు ఆ లోకం వద్దు, నా జీవితాన్ని పాడు చేసిన లోకం నాకొద్దు, నా బ్రతుకును పాడు చేసిన లోకం నాకొద్దు, ఏమి లేని వాడిగా ఒంటరిగా చేసిన లోకం నాకొద్దు. నువ్వు నాకు కావాలేసయ్యా అని ఆ తండ్రి, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా ఈరోజు నీ వాక్యాన్ని విని ప్రభు ఎంతమందిని తట్టు త్రిప్పబడి నువ్వు నాకు కావాలి డాడీ, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నీ ఇంట్లో నన్ను చేర్చుకోమని ఎంతమంది అడిగారో ప్రభా, ఈ పగటి వేళ వారిని మీరు దర్శించండి, వారి ప్రతి పాపములన్నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా, మలినమైపోయిన వస్త్రాలు తీసివేయండి, నీ మహిమ వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలను బిడ్డలకు ధరింపచేయి. ఆ బిడ్డ మీద ఉన్న మలిన వస్త్రాలు తండ్రి తొలగించినట్లుగా, మాలిన్యమైపోయిన బురద వస్త్రాలు తొలగించినట్లుగా, ఆ పాపపు వస్త్రాలు తొలగించినట్లుగా, మా హృదయాల్లో ఉన్న ప్రతి పాప మాలిన్యమైన వస్త్రాలన్నీ తొలగించయ్యా. అమలినమైన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు తండ్రి తొడిగించినట్లుగా నీ మహిమ వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు నాయన ప్రతి ఒక్కరికి ధరింప చేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి నైనా ఎవరైతే ఈ రోజు నీ వైపు తిరిగి ఉన్నారో వారిని మరలా నీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతున్నానయ్యా. నీ ఇంటిలోనికి ఎవరిని చేర్చుకుందువుగాక. అయినా నాయన నువ్వు అంటున్నావు, అన్ని నీవే బిడ్డ అని అంటున్నావు దేవా.
అయ్యా తండ్రి అదే అంటున్నాడు, కుమారుడా నాకు కలిగినవన్నీ నీవే, నువ్వు నా వారసుడు అని చెప్పినట్లుగా ఈరోజు తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభా నువ్వు కూడా చెబుతున్నావయ్యా, మీరు నా వారసులు అంటున్నావు తండ్రి. నైనా దేవా, నీ రాజ్యములో అయ్యా, నీ పరలోక రాజ్యములో ప్రభా మమ్మల్ని వారసులుగా చేసుకోమని అడుగుతున్నామయ్యా. నీ బిడ్డలుగా ముద్రించుకోనండి తండ్రి. ఎవరైతే నీ తట్టు తిప్పబడ్డారో రెండంతల ఆశీర్వాదముతో వారు నింపుదువుగాక, నిన్నైన మేలులతో వారు నింపుదువుగాక, కొలత లేని ఆశీర్వాదాలతో వారు నింపుదువుగాక తండ్రి. నైనా నీ తట్టు తిరిగిన ఈ బిడ్డలు నీ రాకడ వరకు నేను నమ్మకంగా నీలో నిలుచున్నట్లుగా, ఆ మహిమ రాజ్యంలో చేర్చబడినట్లుగా నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకునమని నజరేయుడైన యేసు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.